ప్రేమైన ప్రేమ స్వరూపులారా, ఈరోజు టైఫాయిడ్కి సంబంధించిన అతి ముఖ్యమైన విలువైన మందు యాంటీమోనియం టార్చ్. ఇది మినరల్కి సంబంధించిన మందు. ఇది ఎక్కువగా శ్వాసకోశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఒక వ్యక్తికి టైఫాయిడ్ అనేది అతనికి 3 నెలలకు 4 నెలలకు వచ్చేది. అలా అతని సింటము మెరాలిటీస్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని యాంటీమోనియం క్రోడమ్ యాంటీమ్ టార్ట్ అనే మందును, అతనికి టైఫాయిడే కానీ ఆ మందు టైఫాయిడ్కి పనికొస్తుందని నాకు తెలియదు, కానీ అంతా దానికి సంబంధించిందే కాబట్టి నేను ఒక 200 డోస్ యాంటీమ్ టార్ట్ అనే మందు వేశాను. వేసిన తర్వాత అతనికి బాప్టిషెక్యూ కూడా వేశాను. కాలిమోర్ 6X వేశాను. కేవలం ఒక్క పూట మాత్రమే వేశాను. అతనికి ఆ తర్వాత పోను ఉదయం వేస్తే మధ్యాహ్నానికల్లా ఆ మత్తు, ఆ నీరసం, ఆ బాధ మొత్తం తగ్గిపోయి మధ్యాహ్నానికి అతను నాకంటే ఎక్కువ అన్నం తినే స్థితికి వచ్చేసాడు. కానీ యాంటీమ్ టార్ట్ ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధికి ఉపయోగపడే మందుగా దానికి పేరుంది కాబట్టి నేను అతనికి పిల్లి కూతలు, ఊపిరితిత్తులు విజిల్స్ వస్తూ ఉంటాయి, నాలిక తెల్లగా ఉంది. ఆ టైంలో యాంటీమ్ టార్ట్ వేయాల్సి వచ్చింది. యాంటీమ్ టార్ట్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుందని నాకు తెలియదు. అతనికి ఇచ్చిన తర్వాత నేను చెప్పిన పలస్టిల్లా, బ్రియోనియా, జెల్సీమియం, యాంటీమ్ క్రోడమ్ అనే మందులు ఎక్కువ మందికి ఇచ్చాను. యాంటీమ్ టార్ట్ అనేది ఒక 2 లేదా 3 వరకు ఇచ్చాను. బాగా పనిచేసింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. యాంటీమ్ టార్ట్ అనేది వీళ్ళు మినరల్కి సంబంధించిన మందు. ఇది వీళ్లకు గల్ల తెమడ అనేది కనుక రాదు, దగ్గొస్తా అన్నా కూడా తెమడ రాదు. అదే యాంటీమ్ టార్ట్ వేస్తే దగ్గు ఎక్కువ అవుతుంది. ఉండే తెమడంతా బయటికి రావడం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో ఉండే తెమడ బయటికి తెచ్చే కెపాసిటీ యాంటీమ్ టార్ట్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళ నాలుక తెల్లగా ఉంటుంది, మత్తుగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు. ఇంకా ఇంట్లో కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళ మధ్యన మంచి మాట చెప్పినా చిరాకు పడడం అనేది వీళ్ళకు అతి ముఖ్యమైన విషయం. వీళ్ళకి పిల్లి కూతురు వస్తూ ఉంటాయి, ముక్కులు బిగుసుకుపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యాంటీమ్ టార్ట్ను టైఫాయిడ్లో కూడా ఉపయోగించవచ్చు అనే విషయం నాకు తెలిసింది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. టైఫాయిడ్ ఉండే వాళ్ళల్లో నేను 4 డ్రగ్స్ చెప్పాను. పలస్టిల్లా, బ్రియోనియా, జెల్సీమియం, యాంటీమ్ క్రోడమ్ అనేది చెప్పాను.
కానీ యాంటిన్ టార్ట్ కూడా టైఫాయిడ్కి టైఫాయిడ్లో కూడా పనిచేస్తుంది. ఒక టైఫాయిడ్ అనే కాదు, ఈ సిమ్టమ్ ఉంటే ఏ రోగికి మందు కానీ రోగానికి మందు కాదు. కాబట్టి వీళ్ళకు కూడా బాప్టిషెక్యూ కాలిమోర్ 6 వేయాల్సి వస్తుంది. వేసిన వెంటనే ఏ సెలైన్ బాటిల్ అవసరం లేదు, ఏ అగ్ని పరీక్షలు లేదు, ఏ టెస్టులు లేదు. ఓన్లీ వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఏ డ్రగ్ సెలెక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఉపయోగించుకోగలుగుతారని ఆశిస్తున్నాను. నమస్కారాలు.